జ్యూస్ ఎవరా? వద్దు డాడ్, నేను రాత్రి చదువుతూ టైం ఎంతైందో తెలియలేదు. టైం చూసేసరికి 4 గంటలైంది. ఇంకేం పడుకుంటానులే అని చెప్పి జాగింగ్కి వెళ్ళి జిమ్కి వెళ్ళి డైరెక్ట్ గా ఇలా వస్తున్నా. రైట్? ఎగ్జాక్ట్లీ డాడ్. మీకు ఇవన్నీ ఎలా తెలుసు? ప్రీతం, నీ స్టడీస్ గురించి, నీ హెల్త్ గురించి నేను ఎంత కేర్ తీసుకుంటానో నీకు తెలీదా బాబు? దేవుడా, అందరికీ ఇలా డాడీ ఉంటే బాగుంటుంది. ఏం డాడీ మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు? ఒంట్లో బాలేదా? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నీకోసమే చూస్తున్నాను. నా కోసమా? ఏం డాడ్? నీతో ముఖ్యమైన విషయం కన్ఫర్మ్ చేసుకోవాలి, అందుకే ఫోన్ చేశాను. ఓ, అది జిమ్ లో ఉన్నాను, ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ డాడ్. ఏంటి విషయం? ప్రీతం, నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? మీరేం డాడ్ సడన్ గా నా పెళ్లి గురించి అడుగుతున్నారు? నేనేం సడన్ గా అడగట్లేదు బాబు. నాకు తెలియకుండా నువ్వు ఎక్కడ పెళ్లి చేసుకుంటావోనని చిన్న అనుమానం. డాడ్, అలా జరుగుతుందా? మీకు చెప్పకుండా నేను పెళ్లి చేసుకుంటానా? అయినా మీరే దగ్గరుండి నా పెళ్లి జరిపించాలి కదా. ఆ విషయం నాకు తెలుసు బాబు, కానీ ఇక్కడ విషయం, నీకు కాబోయే భార్య వాళ్ళ అమ్మ నాన్న తాంబూలతో సహా వచ్చి కూర్చుంటే ఎక్కడ నిన్ను డైరెక్ట్ గా పెళ్లి మంటపానికి తీసుకెళ్లిపోతారో అని నాకు డౌట్ వచ్చి పడింది. అందుకే ఎక్కడ ఎప్పుడు అనే చెప్పావంటే నేనే డైరెక్ట్ గా అక్కడికి వచ్చి ఆశీర్వదిస్తాను. ఆ హక్కు కూడా లేదా నీ డాడీగా నాకు? నా మీద ఇంత డౌట్ పడుతున్నారు, న్యాయమా డాడ్? నేను ఎంత ఇన్నోసెంటో మీకు తెలీదా? లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది బాబు నువ్వు ఎంత ఇన్నోసెంట్ అనేది. గో గో గో. గాడ్, వాట్ ఎ సన్. హాయ్ ప్రీతం. స్మిత, నువ్వు? మా నాన్న, మా అమ్మ, మా ఆంటీ, మా పిన్ని. నమస్కారం. నమస్కారం. నీతో కొంచెం మాట్లాడాలి. పర్వాలేదు, చెప్పు. కొంచెం అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం. డాడీని మాట్లాడేస్తాను. అలాగే అమ్మా. నా ప్రేమను నువ్వు నిజంగా ఇష్టపడుతున్నావా ప్రీతం? నువ్వేమన్నావు స్మిత? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. హలో, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అదృష్టం ఉంటుంది. నాకు రాత్రిపూటే సరిగా కలలు రావట్లేదు. నీ అదృష్టం చూడు, పట్టపగలే కలలు కనేస్తున్నావు. ఇది కల కాదు ప్రీతం, నిజం. నువ్వు మన ప్రేమ గురించి మీ నాన్నగారికి చెప్పలేదని నాకు అర్థమైంది. అయితే నేను ఈ విషయం మా అమ్మ నాన్నలకి చెప్పేశాను. మీ నాన్నగారి పేరు చెప్పిన వెంటనే ఒప్పేసుకున్నారు తెలుసా? అవునా? యాక్చువల్లీ నాకు లవ్ అంటే ఏంటో, దాని ఫీలింగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలీదు. ఇప్పుడు నీ వల్లే కొంచెం కొంచెం అర్థం అవుతుంది. నువ్వు అందరిలాంటి వాడివి కాదని నాకు తెలుసు ప్రీతం. నేనంటే నీకు అంత ఇష్టం? నా ప్రాణం ఇమ్మన్నా ఇస్తాను. ఏ క్షణంలోనూ నన్ను విడిచి వెళ్ళవు కదా. నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది ప్రీతం? ఇలా అడుగుతున్నావంటే నీకు నా మీద నమ్మకం లేదా? ఇప్పుడు నమ్మకం కలిగింది. ఇంతకాలం ఎవరికి చెప్పను ఒక నిజం నీకు చెప్పబోతున్నాను. అది ఎవరికి చెప్పనని ప్రామిస్ చేస్తావా? అవన్నీ తర్వాత, ముందు విషయం చెప్పు. అది కా స్మిత, అందరూ అనుకుంటున్నట్టు నేను గౌతమ్ ప్రసాద్ గారి అబ్బాయిని కాను. ఏమంటున్నావు ప్రీతం? నేను చెప్పేది పూర్తిగా విను. పెళ్ళి 5-6 సంవత్సరాలైనా మా మామ్ డాడ్కి అంటే గౌతమ్ ప్రసాద్ గారికి పిల్లలు పుట్టలేదు. ఎవరైనా పిల్లల్ని దత్తత తీసుకుంటే బాగుంటుందని అనాథాశ్రమం నుంచి నన్ను తీసుకొచ్చి చాలా ప్రేమగా పెంచుకున్నారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకు వాళ్ళకు బాబు పుట్టాడు. తను పుట్టిన తర్వాత వాళ్ళకి నా మీద ప్రేమ తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళ సొంత కొడుకు అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు. నేను పేరుకి మాత్రమే గౌతమ్ ప్రసాద్ గారి అబ్బాయినంతే. ఈ విషయం మా ఫ్యామిలీ వాళ్ళకి తప్ప వేరే ఎవరికీ తెలియదు. ఇప్పుడు నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ అయ్యావని చెప్తున్నాను. ఇదంతా తెలిసాక నువ్వు నన్ను ప్రేమిస్తావా? నువ్వు చెప్పింది నిజమా ప్రీతం? మరి లైఫ్ పార్ట్నర్ కాబోయే వాళ్ళు కూడా ఎవరిని అబద్ధం చెప్తారా? పద, మా డాడీతో మాట్లాడదాం. పర్వాలేదు ప్రీతం, పెళ్లి విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవడం తప్పు. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడదాం. ఇక నేను వెళ్తాను. ఏయ్, నువ్వు మాత్రం చెప్పకు ప్లీజ్. డాడ్. ఏంటి ప్రీతం, నీ వైఫ్ అత్త మామ అంత తొందరగా వెళ్ళిపోయారేంటి? మాట్లాడుకోవడం అంతా అయిపోయిందా? నన్ను ఒక్క మాట కూడా అడగకుండా అన్ని డిసైడ్ చేసుకున్నారా? ఏయ్, ఏంట్రా డల్గా ఉన్నావు? కాబోయే పెళ్లి కొడుకువి, ఎలా ఉండాలి? బాధలో ఉన్నానని తెలిసి మరీ జోక్ చేస్తున్నారు కదా. పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నారు? డాడ్, కొడుకు జీవితం మీ జోకులేసేంత దుర్మార్గుడు అనుకున్నావురా మీ డాడీని? మరి మిమ్మల్ని అడగకుండా అలా నిర్ణయం తీసుకుంటానా? షీఈస్ జస్ట్ అ ఫ్రెండ్ డాడ్. ఓహో, అంతేనా? లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు కదా, ఆ టైప్ ఏమో అనుకున్నా. ఏమైతేనో కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడితే చాలు పెళ్ళి అంటుంది. దీని అంతటి కారణం మీరే. అలాంటి అమ్మాయిలందరినీ లవ్ చేయమని నేను నీకు చెప్పానా? అది కాదు డాడ్, ఇన్ని కంపెనీలు ప్రాపర్టీస్ అన్ని నా పేరు మీద ఉన్నాయి కదా, అదే పెద్ద ప్రాబ్లం. ప్రపంచంలో కొడుకు నుంచి ఇలాంటి మాటలు వింటున్న మొట్టమొదటి డాడ్ నేనే అయి ఉంటాను. డాడ్, ఎంత అదృష్టవంతుణ్ణి. నీకోసమే కదరా నేను ఇదంతా చేస్తుంది. అది సరే డాడ్,
కానీ నన్ను లవ్ చేస్తున్న అమ్మాయిలు నన్ను చూసి ఇష్టపడుతున్నారో లేక మీరు సంపాదించిన ఆస్తి చూసి ఇష్టపడుతున్నారో అర్థం కావట్లేదు. నిజమైన ప్రేమ ఎక్కడుంటుందో కనుక్కోలేక కన్ఫ్యూజ్ అవుతున్నాను డాడ్. చూడు ప్రీతం, మీ తాత కూడా ఇంత ఆస్తిపరుడే. బట్ మీ అమ్మ లాంటి మంచి అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకోలేదు. అదే డాడ్, ఎలా సెలెక్ట్ చేశారు? సింపుల్. ఎవరైనా అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయి మనకు నచ్చితే మన హార్ట్ బీట్ పెరిగి లవ్ చేయమని సిగ్నల్ ఇస్తుంది. ఇది మన ఫ్యామిలీ సీక్రెట్. నా హార్ట్ బీట్ సిగ్నల్ ఇచ్చినప్పుడే నేను మీ అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. సరే, నువ్వు ప్రతిదానికి మీ అమ్మని సజెషన్స్ అడుగుతూ ఉంటావు కదా, ఈ విషయంలో కూడా అడుగు. అవును కదా, నేను మర్చిపోయాను. థ్యాంక్స్ డాడ్, ఐ లవ్ యూ. ఫోన్. బాయ్ డాడ్. ఓకే. హలో, యారస్. ఓకే, ఫిక్స్ ద మీటింగ్ ఎట్ 1:30. మామ్, నీకు కూడా డాడ్ లాగా నా మీద డౌట్ ఏం లేదు కదా? ఇంకో అమ్మాయి వచ్చి ఇంకేదో చేయకముందే నాకు నచ్చిన అమ్మాయి నేనే సెలెక్ట్ చేసుకోవడం సేఫ్ అనిపిస్తుంది. అందుకు నువ్వే హెల్ప్ చేయాలి మామ్. ఇప్పుడు డాడ్ చెప్పినట్టు ఆ అమ్మాయి ఎదురు పడితే హార్ట్ సిగ్నల్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అది జరుగుతుందో లేదో నాకైతే తెలీదు. ఈ తలనొప్పంతా ఎందుకు? అందుకే నీకు కోడలుగా పర్ఫెక్ట్ అనుకున్న అమ్మాయి నాకు ఎదురు పడితే నువ్వే సిగ్నల్ ఇవ్వాలి. ఇస్తావు కదా మామ్? థ్యాంక్ యూ మమ్మీ, ఐ లవ్ యూ. ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు ఎవరు? అక్కడ ఉన్నారు సార్. ఆయన? సార్, మీ స్టేషన్లో నా కార్ ఉంది, తీసుకెళ్దామని వచ్చాను. కేసు ఏంటి? కార్ నెంబర్ ఎంత? KA02M9999. ఆ కారు తమరదేనా? అవును. మా స్టేషన్ రికార్డ్స్ లో ఆ కార్ నెంబర్ తోనే సగం పేజీలు నిండిపోయాయి. అది కదయ్యా, నో పార్కింగ్ బోర్డు పెట్టినందుకు పార్క్ చేయకూడదనే కదా. జాగా ఖాళీగా కనబడితే పార్క్ చేసేయడమేనా? ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండకర్లా? డైలీ నీ కారుని తీసుకురావడమేనా మా పని? నాన్ సెన్స్. సారీ సార్. ఏంటయ్యా సారీ? ఒకసారి కాదు, 3 సార్లు. 3 సార్లు బెస్ట్ పోలీస్ అవార్డు తీసుకున్నాను. ఈ నాటకాలన్నీ నా దగ్గర వద్దు. నీ వాలకం అది చూస్తుంటే మోస్ట్లీ ఆ కారు నీదనిపించట్లేదు. ఎవరిదా కారు? సార్, గౌతమ్ ప్రసాద్ గారు సార్. ఊరికే పేరు చెప్పేస్తే అలాంటి పేరులో 100 మంది ఉంటారు. అతను ఎవరో ఏంటో వివరాలు చెప్పు. సార్, ప్రీతం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రొపరైటర్ గౌతమ్ ప్రసాద్ గారు. నువ్వు ఆయన డ్రైవరువా? కాదు సార్, నేను వాళ్ళ అబ్బాయిని. కూర్చో. అది కాదు బాబు, అంత పెద్ద మనిషి కొడుకు అయ్యుండి ఆయన పేరుకు మచ్చ తెచ్చే పనులు చేస్తున్నావే, ఆయన స్టేటస్ ఏమవుతుంది? కార్ పార్క్ చేసింది నేను కాదు సార్, మా నాన్నగారు. చాలే ఆపవయ్యా. నువ్వు తప్పు చేసి తప్పంతా ఆయన మీద తోసేస్తావేంటి? టీవీలో మీ నాన్నగారు ఇంటర్వ్యూ చూసి ప్రజలంతా ఏమనుకుంటున్నారో నీకు తెలుసా? బతికితే ఆయనలా బతకాలి అనుకుంటున్నారు. మాకే ఎంతో గర్వంగా ఉందయ్యా. అలాంటిది నువ్వు ఆయన కొడుకువి, నువ్వెంత గర్వపడాలి? చూడు, తప్పు చేసిన వాడినైనా చూసి చూడనట్టు వదిలేస్తాను. అబద్ధం ఆడుతున్నాడని తెలిస్తే లోపలేసి కుమ్మేస్తాను. సార్, ముందు నేను చెప్పేది వినండి సార్, తర్వాత మీకే అర్థం అవుతుంది. టీవీలో ఏముంది సార్, అందరూ బాగానే మాట్లాడతారు, కానీ ఆయనతో ఉండేది నేను. ఆయన ఏంటో నాకు తెలుసు. చూడ్డానికి ఎస్పీ పర్సనల్లో చిరంజీవిలా ఉన్నారు. అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు సార్. రాత్రి అయితే బిజినెస్ పార్టీలో అవి ఇవి అంటూ ఫుల్గా తాగి కార్ ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసేస్తారు సార్. ఆయన ఇంటికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆయన ఇంటికి వచ్చేసరికి తెల్లారిపోతుంది సార్. ప్రతిరోజు ఏదో ఒక స్టేషన్కి వెళ్ళి వాళ్ళ దగ్గర తిట్లు తిని ఆయన ఆఫీస్కి వెళ్ళకముందే కార్ తీసుకెళ్ళాలి సార్. దీంతో ఉన్న టైం అంతా అయిపోవడం వల్ల నాకు కాలేజ్కి వెళ్ళడం కుదరట్లేదు సార్. నీకే ఫోన్ వచ్చినట్టుందయ్యా, తీసి మాట్లాడు. హలో, చెప్పండి డాడ్. కార్ ఎక్కడ వదిలేసి వచ్చావో తెలుసా ఇడియట్? తెలుసు డాడ్. స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఆవేశపడకండి డాడ్. ఐ రియల్లీ డోంట్ కేర్. నేను మాత్రం ఎస్ఐకి ఎవరికి ఫోన్ చేయను. ఐ వాంట్ ద కార్ బ్యాక్ హియర్. డు యు అండర్స్టాండ్ దట్? ఎంత మంచి పిల్లాడు, వాళ్ళ నాన్న పెట్టి టార్చర్ అనుభవిస్తున్నారు. ఓకే ఓకే డాడ్. మా నాన్నగారు సార్. అర్థమైందమ్మా. ఏంటంట? ఇంకేదో స్టేషన్లో కారు ఉందట, అది కూడా తీసుకురామని చెప్తున్నారు. టైం అయిపోయింది, ఈరోజు కాలేజ్కి వెళ్ళాం సార్. నీ తండ్రి గారి గురించి నేను ఏదేదో ఊహించేశాను. అదంతా అబద్ధం అని తెలిసింది. ఊరికే మాటలు విని మోసపోకూడదని నిన్ను చూశాకే అర్థమైంది. చాలా థ్యాంక్స్ బాబు. మీ నాన్నగారి వల్ల నువ్వు చాలా కష్టాలు అనుభవిస్తున్నావు అన్నమాట. ఏం చేస్తాం సార్, అంతా. సార్, ఫైన్ ఎంత అయిందో చెప్తే కట్టేస్తాను. చచ్చా, ఏం అక్కర్లేదులే బాబు. మీ నాన్న చేసిన తప్పుకి నీతో ఫైన్ కట్టించుకుంటే మా డిపార్ట్మెంట్కే అవమానం. కారు తీసుకెళ్ళిపోమ్మా. చాలా థ్యాంక్స్ సార్. సార్, కారు తాళాలు ఇవ్వండి. అలాగే సార్. అయ్యో భగవంతుడా, అలాంటి తండ్రికి ఎంత మంచి బిడ్డనిచ్చావయ్యా.